హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్. చూడండి ఫ్రెండ్స్, లెహంగాకి క్లాత్తో ఇలా హ్యాంగిల్ తయారు చేస్తున్నాను. వేస్ట్ మెటీరియల్ అని చెప్పాను కదా, చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ మా ఛానల్లో నేను పెడతాను. చూడండి ఫ్రెండ్స్, అది మన కొత్త బట్టలకి వస్తుంది కదా స్పాంజ్, దాన్ని మనము యూజ్ చేసుకోకుండా పడేస్తాము కొన్నిసార్లు. చూడండి, నేను లెహంగాకి హ్యాంగిల్ తయారు చేస్తున్నాను వాటితో. చూడండి ఫ్రెండ్స్, అలా క్లాత్ తీసుకొని కొలత పెట్టేసుకొని 3.5 వీడియోలో చూపించిన విధంగా అలా తీసేసుకొని ఓపెన్ కొంచెం మనము స్పాంజ్ లోపల పెట్టడానికి ఓపెన్లో కొంచెం ఉంచేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోండి ఫ్రెండ్స్. కదలకోకుండా, అంటే సపరేట్ క్లాత్ తీసుకోండి, మడత పెట్టేసుకోకుండా. అలా కుట్టుకున్నారంటే 4 షేప్ ఎడ్జస్ట్లు మనము నీట్గా వస్తాయి అన్నమాట. ఒకటేసారి డైరెక్ట్ మడత పెట్టేసి ఒక సైడున ఒక స్టిచ్ వేశారంటే అవి నీట్గా మూలలు కూర్చోవు. ఇలాగా 2 సపరేట్ పీసులు తీసుకొని 3 మూలలు అలాగా మనము ఒక కుట్టు వేసాము అంటే అలా 3 సైడ్స్ నీట్గా వస్తాయి. మనం ఒక సైడ్ ఓపెన్ పెట్టాం కదా, వాటిలోకి అలా స్పాంజ్ అంతా లోపలికి పెట్టేసుకుంటున్నాను. అంటే అది కొంచెం స్పాంజ్ మెత్తగా ఉంటుంది కదా, మనం ప్రెస్ చేస్తే మెత్తగా ఒక బాల్ టైప్లో అలాగా ఆ కుచ్చు అనేది కొంచెం లావుగా వస్తే కొంచెం నీట్గా చూడడానికి అందంగా ఉంటుంది. అందుకని అలా పెట్టాను. చూడండి, మనం థ్రెడ్ ఉంటుంది కదా లెహంగాకి వేసుకోవడానికి, అలా గోల్డ్ కలర్ది, ఆ థ్రెడ్ని అలా లోపల పెట్టేసి జాయింట్ చేస్తున్నాను. వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అలాగే యూజ్ఫుల్ టిప్స్ కూడా చెప్తాను నేను. చూడండి, 1.5 ఇంచి స్పేస్ వదులుకొని ఇంకొకటి మనము నార్మల్ థ్రెడ్కి పెడతాం కదా కుచ్చు, అలాగే అంటే దానిపైన కొంచెం చూడడానికి లుక్ వస్తుందనేసి అలా ఇంకొకటి యాడ్ చేస్తున్నాను. మళ్ళీ మనం కుట్టుకునేటప్పుడు కొలత చూసుకొని కుట్టుకోండి ఫ్రెండ్స్. కొంచెం పైకి పెట్టారు అంటే థ్రెడ్ కనపడుతుంది, లేదు కిందికి పెట్టారు అని అంటే దూరం అయిపోతుంది. మనం కింద పెట్టాం కదా ఆ స్పాంజ్ది బెలూను, దానికి మనం పెట్టే ఈ కుచ్చుకి కొంచెం దూరం అవుతుంది. కిందికి పెట్టారంటే దగ్గర అయిపోయి కుచ్చులాగా అంత ముడతలాగా పడిపోతుంది. దూరం పెట్టారంటే మనం ఆడ జాయింట్ చేసిన ఆ క్లాత్ కనపడుతుంది. అలా కనపడకోకుండా ఉండాలి అంటే అలా దానికి అక్కడి నుంచి కొలత పెట్టేసుకొని అలాగ ఒక కుచ్చు పెట్టేసుకొని అలా తిప్పేసుకోండి. చూడండి, కరెక్ట్గా మనం ఎక్కడ జాయింట్ చేసామో అక్కడి వరకే వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకో క్లాత్ చూపించాను కదా కింద వేసిన బెలూన్ క్లాతే, దానిపైన పెట్టిన పింక్ కలర్ క్లాత్ కన్నా కొంచెం సైజు చిన్నది చేసుకున్నాను నేను. ఎందుకంటే 2 ఒకటే సైజ్ అయితే దాని లోపలికి వెళ్ళిపోతుంది. కొంచెం చిన్నది అయితే కొంచెం బాగా సెట్ అవుతుంది చూడ్డానికి కూడా. ఫస్ట్ కింద పెద్దది, తర్వాత కొంచెం పెద్దది, తర్వాత ఇంకొంచెం పెద్దది అలా అంటారు కదా, అలా ఫస్ట్ పైన చిన్నది, దాని తర్వాత దానికన్నా కొంచెం పెద్దది, దాని తర్వాత దానికన్నా ఇంకొంచెం పెద్దది. చూడండి ఫ్రెండ్స్, లెహంగాకి హ్యాంగిల్ ఎలా రెడీ అయిపోయిందో. వేసుకున్నారంటే చాలా బాగుంటుంది. బ్లౌజెస్ కానీ, లెహంగాస్ కానీ, ఇంకా ఏమన్నా మనము స్టిచ్ చేయించుకున్న డ్రెస్సెస్ కానీ వెరైటీగా చాలా అందంగా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.